హలో గైస్, నేను ఇప్పుడు ఒక లేక్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ లేక్ క్లీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈరోజు డేట్ 16th March 2024. ఈరోజు ఈ లేక్ క్లీన్ చేయడానికి నేను వచ్చాను. నా వెనకాల ఒక లేక్ ఉంది కదా, ఈ లేక్ చుట్టుపక్కల చిన్న ఇట్లాంటి ఈ ప్రోగ్రామ్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. శ్రీలింగంపల్లి సర్కిల్ 20లో నా పేరు ఏ యాదయ్య, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్. ఈ బర్లకుంట లేకులో జనాలు వాకింగ్ కోసం పెట్టిన ఈ ప్లేస్ని ఒక గార్బేజీగా తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మేమంతా రోజు శుభ్రం చేసినా సరే నైట్ పూట వచ్చి ప్లాస్టిక్ కవర్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయడం జరుగుతుంది. ఇలా పడేయడం వలన ఈ కుంట పర్యావరణంతో పాడైపోతుంది. కనుక మీరందరూ కూడా సహకరించి ఎన్జిఓస్ అంతా వచ్చి ఈ బల్లకుంట లేకుండా శుభ్రం చేసినందుకు, అదేవిధంగా అందరూ జనాలు కూడా, సిటిజన్స్ కూడా ఇదే విధంగా పాటిస్తే ఈ పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. మా జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా సహకరించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్. And I am restoring lakes in Hyderabad from 2016. My first lake, which is now has been recognized by Niti Aayog, and we got the National Award in 2019 also. So we are the only organization from the south which is very efficient and effective for restoring lakes. The Dekapur lake is the first lake. Now we have done 25 lakes in Hyderabad, but we are maintaining and restoring only 4 lakes. Barlagunta is the new lake which we have started, and we will restore it and we will maintain it also. The problem here in the Hyderabad is that people restore, but the maintenance is something which is very big issue, and we need the community support to restore it, to maintain it as well. And then we can find out that we have good amount of the green space, lung space available on the earth. So these lakes play a very important role. We need to understand that we have good amount of the temples in the Hyderabad or any corner of the India. But we don't realize that all those gods, right, in the form of, they are existing live on the lakes. So these lakes, if we can survive them, we can restore them, right? They are living temples for all of us, and we can be a good amount of the blessings we can get. Thank you. Yeah, thank you. మొత్తానికి అయితే క్లీనింగ్ చేశాను. ఈరోజు ఒక 1-2 hours దాకా క్లీనింగ్ చేశాను. చాలా వేస్ట్ ఉంది ఇక్కడ ఈ చెరువు చుట్టుపక్కల. ముఖ్యంగా సిగరెట్ ప్యాకెట్లు, బీర్ బాటిళ్ళు, చాక్లెట్ ర్యాపర్స్, సిగరెట్ ర్యాపర్స్, చాలా రకాల ప్లాస్టిక్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ ఇక్కడ చాలా ఉంది. చాలా వరకు క్లీన్ చేశాము. అయినా కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక రోజులో ఇది కాదు. ఇలాంటి డ్రైవ్స్ ఇంకా మరెన్నో జరుగుతాయి. వీలైతే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్.